where is it stored? Okay. That we will discuss about it entirely after the finishing of class. All the vitamin B group, B complex, whatever the subdivisions are. So we are starting with vitamin B2. We are starting with vitamin B2. Am I audible at the back? Okay, done. So in vitamin B2, the other name for vitamin B2 is riboflavin. So simple question, చాలా simple గా అడగొచ్చు వాళ్ళు. What is the other name for vitamin B2? What is the other name for vitamin B2? Or else vitamin B2 is also called as So you should remember all the vitamins that have come under B complex, okay? Because not just B complex, but other vitamins as well. Vitamin C is also known as ascorbic acid. So whatever the different names you have for one particular vitamin, you must remember. ఇంకొక రకంగా కూడా క్వశ్చన్ ఏం అడగొచ్చు అని అంటే ఆ వైటమిన్ కి సంబంధించిన క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ascorbic acid, వైటమిన్ సి అంటున్నాం, ఓకే? వాళ్ళు క్వశ్చన్ ఫార్ములేట్ చేసేటప్పుడు వైటమిన్ సి అని స్టార్ట్ చేయకుండా ascorbic acid అని స్టార్ట్ చేయొచ్చు, ఓకేనా? వైటమిన్ B2 గురించి క్వశ్చన్ అడిగినప్పుడు వైటమిన్ B2 అనకుండా రైబోఫ్లేవిన్ అని స్టార్ట్ చేయొచ్చు. సో కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఆల్ ది వైటమిన్స్ నేమ్స్ యూ మస్ట్ రిమెంబర్, ఓకే? సో వైటమిన్ B2 is also known as riboflavin, okay? So this riboflavin, what is riboflavin అని అడిగితే it is a yellow enzyme. It is a yellow enzyme. Already తీసుకొచ్చు over. Okay, it is also known as yellow enzyme. A yellow enzyme which is heat stable. A yellow enzyme which is heat stable. So this is the yellow enzyme. So riboflavin ఏంటి లేకపోతే ఏ కలర్ లో ఉంటది. మనము ఈ బి కాంప్లెక్స్ లేక వైటమిన్స్ గురించి మాట్లాడినప్పుడు ఎంజైమ్స్, కో ఎంజైమ్స్ అని అంటున్నాం. ఇది ఒకటి జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే దే ఆర్ హెల్పింగ్ ఇన్ మెటబలైజేషన్, దే ఆర్ హెల్పింగ్ ఇన్ అబ్సార్ప్షన్, దే ఆర్ గెటింగ్ స్టోర్డ్ ఇన్ ది లివర్, ఓకేనా? లివర్ లో వీటి స్టోరేజ్ ఉంటుంది కాబట్టి వీటిని ఎంజైమ్స్ అని అయినా అంటున్నాము, కో ఎంజైమ్స్ అని అయినా అంటున్నాం. నేను ఒక కో ఎంజైమ్ చూసినాం, ఏంటిది అది? టిపిపి. వాట్ ఇస్ ఇట్? మంచి చెప్పండి. థైమిన్ పైరోఫాస్ఫేట్, ఓకే? దాన్ని మనము కో ఎంజైమ్ అంటున్నాం, ఎందుకంటే అది డైరెక్ట్ ఎంజైమ్ లాగా పని చేయకుండా కో ఎంజైమ్ లాగా పనిచేస్తుంది. How is this a TPP, or in which metabolization is this TPP? Carbohydrates. Very good. So this TPP is helping in metabolization of the carbohydrate. Now coming back to vitamin B2, also known as riboflavin. So this is a yellow enzyme which is heat stable, unlike other vitamin B. So it is heat stable. మిగతా వైటమిన్ బి కంటే ఇది మాత్రం హీట్ స్టేబుల్. మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాము, హీట్ స్టేబుల్ అన్నాము, హీట్ సెన్సిటివ్ అన్నాము. హీట్ స్టేబుల్ అంటే విచ్ కెన్ సర్వైవ్ ఇన్ ది హీట్. హీట్ స్టేబుల్ అంటే విచ్ కెన్ సర్వైవ్ ఇన్ ది హీట్. ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు వాటికి ఏమంటారు, హీట్ తగిలినా కానీ ఇట్ విల్ సర్వైవ్. ఈ హీట్ స్టేబుల్ అంటే అది. హీట్ సెన్సిటివ్ అనుకోండి, అవి బ్రతకవు, ఓకేనా? వాటికి కొంచెం హీట్ తగిలినా లేకపోతే కుకింగ్ ప్రాసెస్ లో దాన్ని ఏమంటారు, దాని ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ లాస్ అవుతా ఉంటాయి. సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ పాయింట్, ఓకే? ఇట్ ఈస్ అ yellow enzyme and it is heat stable. It is a yellow enzyme and it is heat stable enzyme. If they ask you whether vitamin B2 is heat stable or heat sensitive, answer would be heat stable. Okay, next one. Now this has again two types. Vitamin B2 again has two types. We are calling it as FMN and FAD. FMN and FAD. ఈ టైప్స్ ఏంటి అని అంటే FMN అంటున్నాము, FAD అంటున్నాము. ఎలాబరేషన్ చూస్తే ఫ్లేవిన్ మోనోన్యూక్లియన్, ఓకే?
న్యూక్లియోటైడ్, ఫ్లేవిన్ మోనో న్యూక్లియోటైడ్. ఈ FADకి వచ్చేసరికి ఫ్లేవిన్ అడెనైన్ డై న్యూక్లియోటైడ్. ఓకే, ఈ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి కదా, ఓకే, ఏ వైటమిన్ కైనా న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఈ మోనో అంటే సింగిల్ న్యూక్లియోటైడ్ ఉన్నట్టు, డై అంటే డబుల్. ఓకే, పాలీ అంటే మోర్ దాన్ 2. ఓకే, మనం CHOలో కార్బోహైడ్రేట్స్ లో పాలీసాకరైడ్ మోనో అన్నము, పాలీ అన్నం గుర్తొస్తుందా? సో లైక్ వైజ్, సో ఇఫ్ దే ఆస్క్ యు a question, which kind of nucleotide is present in FMN? It is mononucleotide. What kind of nucleotide is present in FAD? Then it is dinucleotide, okay, which has a fundamental role. Now what this enzymes does, ఈ 2 enzymes FMN అన్నము, FAD అన్నము, ఈ enzymes ఎలా వర్క్ చేస్తాయనంటే they help in cellular oxidation or metabolism. Cellular oxidation or metabolism. Cellular oxidation ante when your cells are getting involved with oxygen, when your cells are getting involved with oxidation. మనం ఫుడ్ ఆక్సిడేషన్ అని కూడా అంటాం. ఫుడ్ ఆక్సిడేషన్ లో ఏమవుతుందంటే మనం ఏదైతే ప్రిపేర్డ్ ఫుడ్ ఉంటుందో లేకపోతే కుక్ ఫుడ్ ఉంటుందో దాన్ని ఓపెన్ గా పెట్టినప్పుడు ఏరియేషన్ అనేది జరుగుతుంది. ఏరియేషన్ అని జరుగుతుంది. ఆ ఏరియేషన్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే మనం చేసిన ఫుడ్ ప్లస్ ఎయిర్ కాంటాక్ట్ లో వస్తుంది. ఈ ఫుడ్ ఎయిర్ కాంటాక్ట్ లో వచ్చినప్పుడు స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆక్సిడైజేషన్ లో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఫుడ్ లోకి దూరే అవకాశం ఉంది. సో వాట్ ఈస్ ది ఫండమెంటల్ ఆర్ వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ దిస్ FMN అండ్ FAD? లేకపోతే ఆన్ ద హోల్ వైటమిన్ B12 అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ సెల్యులార్ ఆక్సిడేషన్ ఆర్ మెటబాలిజం. సెల్యులార్ ఆక్సిడేషన్ ఆర్ మెటబాలిజం. అర్థమవుతుందా పిల్లలు? అలా చెప్పండి. ఆన్లైన్ స్టూడెంట్స్ ఆల్సో టుడే వాయిస్ ఇస్ నాట్ క్లియర్. నన్ను వినిపిస్తుందా? ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు రీసౌండ్ వస్తుందా? నన్ను కొంచెం అక్కడ సౌండ్ అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయరా? హలో, ఇస్ దిస్ ఓకేనా? వినిపిస్తుందా నాన్న? వెనకాల వినిపిస్తుందా? ఇట్లా రీసౌండ్ వచ్చినట్టు అనిపిస్తుందా? కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా, అక్కడ సెట్ చేయండి కింది కన్నా. ఇప్పుడు ఓకేనా? ఇస్ దిస్ ఓకే? వినిపియదు నాన్న కింది కంటే. ఇస్ దిస్ ఓకేనా? హలో, B1 సైన్స్ అండ్ సింటమ్స్. నాన్న B1 నిన్నటి క్లాస్ కదా, ఇవాళ మళ్ళీ సైన్స్ అండ్ సింటమ్స్ ఎట్లా చెప్తా? అయిపోయినాక డిస్కస్ చేద్దాంలేండి. రీసౌండ్ వస్తుందా? చిన్నగా వస్తుందంట, వెరీ స్లోగా వస్తుంది. ఓర్ని హలో, ఇప్పుడు రీసౌండ్ వస్తుందా? ఇష్యూ రీసౌండ్, యాక్చువల్లీ ఇష్యూ రీసౌండ్. బాబు మొత్తమే ఓడగొట్టినావు నాయన. లౌడ్ గా చెప్పండి మ్యామ్. నీ మైక్ పెట్టుకొని ఇంకా లౌడ్ గా చెప్తే ఏమన్నా ఉందా? మైక్ పెట్టుకునేదే నేను చిన్నగా చెప్పడానికి. ఇస్ దిస్ ఓకేనా? రీసౌండ్ వస్తుంది అంటున్నారు. మీకు కాదు తల్లి, ఆన్లైన్ పిల్లలు. హలో 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 హలో, ఇప్పుడు ఓకేనా? ఆన్లైన్ పిల్లలు రెస్పాండ్ అవ్వన్నానా? 2 coenzymes once again repeat చేయనా? ఓకే, 2 enzymes నానా, coenzymes కాదు. B12 వచ్చేసరికి B2 వచ్చేసరికి మనము coenzymes అనట్లేదు, ఎంజైమ్స్ అంటున్నాము. ఈ 2 enzymes డైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నాయి. ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసే వాటిని మనము కోఎన్జైమ్ అని అంటున్నాము, డైరెక్ట్ గా హెల్ప్ చేసే వాటిని ఎంజైమ్ అంటున్నాము. సో నిన్న డిస్కస్ చేసినాం B1, అందులో TPP అనేది ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది కాబట్టి దాన్ని మనము కోఎన్జైమ్ అంటున్నాము. ఈ B2కి వచ్చేసరికి ఈ ఎంజైమ్స్ డైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నాయి. దే ఆర్ నాట్ హెల్పింగ్ ఇండైరెక్ట్లీ బట్ దే ఆర్ హెల్పింగ్ directly. That's why we are calling them as enzymes. ఇందులో కూడా 2 types అంటున్నాము. FMN ఉంది, FAD ఉంది. FMN, FAD. ఓకే, ఫ్లేవిన్ మోనో న్యూక్లియోటైడ్ అంటున్నాము. ఫ్లేవిన్ మోనో న్యూక్లియోటైడ్. FAD లో ఫ్లేవిన్ అడెనైన్ డై న్యూక్లియోటైడ్. అయితే ఈ న్యూక్లియోటైడ్స్
ఏవైతే ఉన్నాయో కొన్నిట్లో మోనో ఉంటున్నాయి, కొన్నిట్లో డై ఉంటుంది. ఓకే, ఈ మోనో వచ్చేసరికి FMN అంటున్నాము, FADకి వచ్చేసరికి డై న్యూక్లియోటైడ్ అని అంటున్నాం. ఓకే, ఈ న్యూక్లియోటైడ్స్ లేకపోతే ఈ FMN కానీ లేకపోతే FAD కానీ లేకపోతే ఈ ఎంజైమ్స్ ఏవైతే ప్రెసెంట్ ఉన్నాయో B1 లో, వాట్ ఈస్ ఇట్స్ యూజ్ అని అడిగితే ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ సెల్యులార్ ఆక్సిడైజేషన్ ఆర్ మెటబలైజేషన్ లో ప్లస్ సెల్యులార్ ఆక్సిడైజేషన్ లో హెల్ప్ చేస్తున్నాయి. నౌ కమింగ్ టు ICMR రికమెండేషన్. ఎలాబరేట్ ICMR. Indian Council of Medical Research. Very good. Okay, now coming to infant. Okay, మళ్ళీ ఈ B2 కూడా ఏజ్ వైజ్ డివిజన్ ఉంది. ఓకే, B2 కూడా ఏందా ముచ్చట, సంబంధ్ టాకింగ్, మాట్లాడకండి. ఏజ్ వైజ్ మళ్ళీ రికమెండేషన్స్ ఉన్నాయి, ఇవి లేవు, నోటెడ్ డౌన్. ఇన్ఫెంట్ వచ్చేసరికి 0.5 to 0.6 mg per day, 0.5 to 0.6 mg per day. చిల్డ్రన్ కి వచ్చేసరికి 0.7 to 1.2 mg per day. చిల్డ్రన్ కి వచ్చేసరికి 0.7 to 1.2 mg per day. Men 1.3 to 2.2 mg per day. Women 1.0 to 1.57 mg per day. ప్రెగ్నెంట్ విమెన్ కి వచ్చేసరికి ప్లస్ 0.2 mg వస్తుంది. లాక్టేషన్ లేకపోతే లాక్టేటింగ్ మదర్స్ కి వచ్చేసరికి ప్లస్ 0.34 mg per day. So this is the ICMR recommendation. This is the ICMR recommendation daily doses. ప్రతి రోజు ఎంత డోస్ మనం ఈ వైటమిన్ B2 తీసుకోవాలి అని అంటే అకార్డింగ్ టు ది ఏజ్ వైజ్ దే హ్యావ్ డివైడెడ్ అండ్ దీస్ ఆర్ ది వాల్యూస్. ఇవి ఇంపార్టెంట్. సింపుల్ గా వాళ్ళు విమెన్ కి ఎంత అని అడగొచ్చు. ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తు పెట్టుకోండి, ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ ఉమెన్ కి కొంచెం ఎక్కువ అవుతున్నాయి. ఓకేనా, కొంచెం ఎక్కువ అవుతున్నాయి. సో అది ఒక్కసారి కాన్సెప్ట్ లో పెట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు మీరు నార్మల్ వాల్యూ గుర్తు పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు లాక్టేటింగ్ ప్రెగ్నెంట్ అడిగినారు అనుకోండి, దాన్ని నెక్స్ట్ నంబర్ కి కొట్టి కానీ నెక్స్ట్ నంబర్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో దిస్ ఇస్ అబౌట్ ICMR రికమెండేషన్. నా ఫంక్షన్స్ ఆఫ్ B2 రాయలేదా? రాయండి తొందర రాయండి, నా టైం వేస్ట్ వద్దు మనకి. ప్రెగ్నెంట్ ఉమెన్ కి విమెన్ లో మనము ప్లస్ 0.2 mg అంటున్నాము. అంటే ఇప్పుడు మనము 1 mg ఇస్తున్నాం అనుకో. ఓకే, 1 mg ఇస్తున్నాం అనుకో ప్రెగ్నెంట్ విమెన్, సారీ నార్మల్ విమెన్ కి 1 లో మనము 0.2 mg యాడ్ చేస్తున్నాం అంటే 1.2 mg అవుతుంది. అది 1.2 mg అవుతుంది. లేదు 1.57 యాడ్ చేస్తున్నాం అనుకో, 1.57 ఇస్తున్నాం అనుకోండి, దాంట్లో 0.2 mg అంటే 59 అవుతుంది. అదే 59 అవుతుంది, 1.59 mg. డన్. వాయిస్ ఇస్ వెరీ స్లో అంటున్నారు. And last two lines not visible. Oh, last two lines they are visible. Pregnant women lactation visible. Okay, మళ్ళీ చెప్తున్నా వినండి. Pregnant women కి plus 0.2 mg per day, plus 0.2 mg per day. Lactation కి వచ్చేసరికి plus 0.34 mg per day, plus 0.34 mg per day. Now functions of vitamin B2. Functions important mana గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. ఫంక్షన్స్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇట్ యాక్ట్స్ యాజ్ కోఎన్జైమ్స్. నౌ ఇక్కడ మనము కోఎన్జైమ్స్ అంటున్నాం. ఓకే, ఎంజైమ్స్ ఏ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తున్నాయి? ఆన్ ద హోల్ మెటబలైజేషన్, ఆక్సిడేషన్ ఆఫ్ సెల్. ఆన్ ద హోల్ మెటబలైజేషన్, ఆక్సిడేషన్. ఇక్కడ కో ఎంజైమ్స్ లాగా లేకపోతే సపోర్టివ్ ఎంజైమ్స్ లాగా ఎక్కడ పనిచేస్తున్నాయి అంటే మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్. సో ఈ B2 అనేది ఏ న్యూట్రియంట్ మెటబలైజ్ అవ్వడానికి పనిచేస్తున్నది అని క్వశ్చన్ అడిగితే ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంజైమ్ లాగా ఆక్సిడేషన్ ఆఫ్ సెల్యులార్ లెవెల్ లో ఆక్సిడేషన్ కి హెల్ప్ చేస్తుంది, ఆన్ ద హోల్ మెటబలైజేషన్ లో హెల్ప్ చేస్తుంది.
కమింగ్ టు కో ఎంజైమ్, సపోర్టివ్ ఎంజైమ్ లాగా ఇక్కడ పనిచేస్తుంది అంటే మళ్ళీ మెటబాలిజం లోనే పనిచేస్తుంది, కానీ స్పెసిఫిక్ న్యూట్రియంట్ దగ్గర పనిచేస్తుంది. ఆ న్యూట్రియన్స్ ఏంటి అని పేర్లు అడిగితే ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్. Now, essential for formation of red blood cells. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ లో కూడా హెల్ప్ చేస్తున్నాయి. రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ లో కూడా హెల్ప్ చేస్తున్నాయి. మనం B1 లో కూడా సిమిలర్ థింగ్ చూసినాం. B1 లో కూడా సిమిలర్ థింగ్ చూసినాము. ఏమన్నాము? ఐరన్ అబ్సార్ప్షన్ అవ్వాలంటే B1 కావాలి అన్నాం. ఓకే, దాంట్లో వైటమిన్ సి రోల్ కూడా వచ్చింది. అది తక్కువ అయితే B12 ఎక్కువ అవుతుంది. B12 ఎక్కువ అయితే గ్లైకోసూరియా వస్తుంది. గ్లైకోసూరియా అంటే యూరిన్ లో యూరిక్ యాసిడ్ ఎక్కువ అయింది. గుర్తొస్తుందా? ఏమైనా నిన్ననే చెప్పిన, గుర్తొస్తుందా? ఓకే, సో ఇక్కడ B2కి వచ్చేసరికి కూడా it is helping in formation of red blood cells. It is helping in formation of red blood cells. Now, synthesis of glycogen. Glycogen అంటే ఏంటి? Stored form of glucose. Stored form of glucose. Stored form of carbohydrates అని కూడా అనొచ్చు. ఓకే, stored form of carbohydrates అని కూడా అనొచ్చు. సో గ్లైకోజన్ అంటేనే స్టోర్డ్ ఫామ్. గ్లైకోజన్ అంటేనే స్టోర్డ్ ఫామ్. ఇది స్టోర్డ్ అనే పదం చాలా ఇంపార్టెంట్. గ్లూకోజ్ అంటే పనికి రాదు. గ్లూకోజ్ అంటే పనికి రాదు. మామూలు గ్లూకోజ్ కింద తీసుకుంటాం మనం దాన్ని. అదే స్టోర్డ్ ఫామ్ అంటే మాత్రము గ్లైకోజన్. గ్లైకోజన్ అంటే స్టోర్డ్ ఫామ్ ఆఫ్ గ్లూకోజ్ అంటే గ్లైకోజన్. ఓకే, సో ఇట్ ఇస్ సింథసిస్ ఆఫ్ గ్లైకోజన్. సింథసిస్ ఆఫ్ గ్లైకోజన్ అంటే ఈ గ్లైకోజన్ మళ్ళీ గ్లూకోజ్ ఫామ్ లోకి రావాలి కదా, బాడీ ద్వారా యూటిలైజ్ కావాలంటే. సో ఈ యూటిలైజేషన్ కోసము ఈ B2 ఏం చేస్తుంది అంటే గ్లైకోజన్ ని సింథసిస్ చేసి గ్లూకోజ్ లోకి కన్వర్ట్ చేసి బాడీకి ఎనర్జీ ఇస్తుంది. గ్లైకోజన్ ఎన్ని అవర్స్ వరకు పనిచేస్తుంది? కాన్ఫిడెంట్ గా చెప్పండి. వెరీ గుడ్, 12 hours. ఓకే, 12 kg ఫ్యాట్ ఎంత టైం వరకు హెల్ప్ చేస్తుంది? 8 weeks. 12 kg ఫ్యాట్ ఎన్ని వీక్? ఇది చెప్పిన కదరా, కొత్తగా విన్నట్టు చేస్తారు. కొందరు గీకుతున్నారు కూడా అలే మరి. సో ఈ స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ లేదంటే గ్లైకోజన్ బాడీకి ఎంత టైం వరకు ఎనర్జీ ఇవ్వగలుగుతుంది అని అంటే 12 hours. ఓకే, గుర్తుపెట్టుకోండి, 12 hours. 12 కిలోల ఫ్యాట్. ఓకే, 12 kg ఆఫ్ ఫ్యాట్ కెన్ గివ్ యూ ఎనర్జీ ఫర్ హౌ లాంగ్ అని అడిగితే 8 weeks. 8 weeks. ఓకేనా? మనము బిగినింగ్ లోనే డిస్కస్ చేసుకున్నాం. ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఈ కార్బోహైడ్రేట్ తొందరగా సింథసిస్ అయ్యి ఇమ్మీడియట్ గా మనకి ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్యాట్ కి జర టైం పడుతుంది. ఈ ఫ్యాట్ స్టోర్డ్ ఫ్యాట్ కూడా మళ్ళీ ఎక్కువ సేపు మనకి ఎనర్జీ ఇస్తుంది. ఎక్కువ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కోసం ఎనర్జీ ఇస్తుంది. ఈ కార్బోహైడ్రేట్స్ సుత్తి తొందరగా ఏమంటారు సింథసిస్ అవుతుంది, తొందరగా ఖర్చు కూడా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది కూడా. కానీ ఈ ఫ్యాట్ అనేది టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం వరకు స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన ఫ్యాట్ కూడా లాంగ్ టైం వరకు హెల్ప్ఫుల్ ఉంటుంది, లాంగ్ టైం వరకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ B2. These are the functions of B2. So first function ఏంది? మెటబలైజేషన్. ఫస్ట్ ఫంక్షన్ ఏంది? మెటబలైజేషన్. మెటబలైజేషన్ ఆఫ్ విచ్ న్యూట్రియంట్స్ అని అడిగితే ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. And it is essential for formation of red blood cells. RBC formation లో ఏ వైటమిన్ హెల్ప్ చేస్తుంది అంటే వైటమిన్ B2. Now synthesis of glycogen. Synthesis of glycogen. ఈ గ్లైకోజన్ అనేది సింథసిస్ అయ్యి గ్లూకోజ్ లోకి ఏమైందిరా కన్వర్ట్ కావాలా అని అంటే ఏ వైటమిన్ హెల్ప్ఫుల్ ఉంటుంది? B2. 12 కాదు రే, B2. 12 దాకా ఇంకా పోలే మనం, ఆగండి. మనం ఫాస్ట్ ఉన్నట్టుందా మీరు చాలా. B2 అంటే riboflavin. Okay, B2 is also known as riboflavin. Moving forward, sources. Okay, ఎక్కడ నుండి వస్తుంది మనకి B2 అనేది? యానిమల్ సోర్స్ ఉంది,
ప్లాంట్ సోర్స్ ఉంది, యానిమల్ సోర్స్ ఉంది, ప్లాంట్ సోర్స్ ఉంది. ఓకే, ఈ యానిమల్ సోర్స్ కి వచ్చేసరికి ఇట్ ఇస్ రిచెస్ట్ న్యాచురల్ సోర్స్, రిచెస్ట్ న్యాచురల్ సోర్స్. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ B2 మనకి ఎక్కడి నుండి వస్తుంది? యానిమల్స్ నుండి వస్తుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ B2 మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే యానిమల్స్ నుండి వస్తుంది. అందులో కూడా మిల్క్ అంటున్నాము, ఎగ్ అంటున్నాము, ఆర్గన్ మీట్ అంటున్నాము. ఆర్గన్ మీట్ అంటే లివర్స్ కానీ కిడ్నీస్ కానీ గుండెకాయలు ఉంటాయి కదా తెలుసా, అట్లాంటి వాటి నుండి వస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ యువర్ B2. B2 కి యానిమల్ సోర్స్, B2 కి యానిమల్ సోర్స్. కమింగ్ టు ప్లాంట్, ఈ ప్లాంట్ లో ఇక ఆల్మోస్ట్ అన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటున్నారు. ఓకేనా, దాంతో పాటు జర్మినేషన్ అంటున్నారు, లేకపోతే స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ ఐడియా ఉంది కదా అందరికి, ఆ సీడ్ లో నుండి ఆ జర్మినేషన్ అనేది జరగాల, ప్రాసెస్ అనేది జరగాల, దాన్ని మనం స్ప్రౌట్స్ అని కూడా అంటాము. సీరియల్స్ అయిపోయినాయి, పల్సెస్ అయిపోయినాయి. సీరియల్స్ అంటే ఏంటి? రైస్, వీట్. ఓకే, పల్సెస్ అంటే ఏంటి? పప్పులు. ఓకే, సో దీస్ ఆర్ ది టూ సోర్సెస్. సోర్సెస్ వచ్చేసరికి మనం యానిమల్ అన్నాము, ప్లాంట్ అన్నాము. రిచెస్ట్ సోర్స్ ఏంటి? రిచెస్ట్ సోర్స్ ఏంటి? యానిమల్. యానిమల్ లో ఏమొస్తున్నాయి? మిల్క్, ఎగ్, ఆర్గన్. ప్లాంట్ వచ్చేసరికి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ప్లాంట్స్ వచ్చేసరికి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఓకే, స్ప్రౌట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ, స్ప్రౌట్స్ ఇంపార్టెంట్. If somebody is deficient in B2, you can ask them to have sprouts. Okay, they can ask you this question. ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. స్ప్రౌట్స్ మనము ఏ వైటమిన్ కి యూజ్ చేస్తాము, లేకపోతే ఏ డెఫిషియన్సీకి యూజ్ చేస్తాము అని. ఓకే, డన్ డన్. సోర్సెస్ లేవారా అందులో అమ్మా? ఓకే, డన్. డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ B2. ఓకే, ఇప్పటి వరకు ఈ వైటమిన్ B2 ఏంది, B2 ఫంక్షన్స్ ఏంది, సోర్సెస్ ఏంటి చెక్ చేసినాం. ఇప్పుడు వైటమిన్ B2 డెఫిషియన్సీస్ చూద్దాం. సో బేసికల్ గా ఓరల్ అండ్ ఫేషియల్ లీషన్స్ చూస్తాం మనం, ఓరల్ అండ్ ఫేషియల్ లీషన్స్. ఓకే, ఏదో ఏమంటారు లీషన్స్ లాంటివి చూస్తూ ఉంటాం అనమాట. ఆ క్లినికల్ సైన్స్ ఆ ఓరల్ అండ్ ఫేషియల్ లీషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ఏ రైబోఫ్లేవినోసిస్ అంటున్నాము. ఏ రైబోఫ్లేవినోసిస్. ఏ అంటే ఏంటి? యాబ్సెంట్. ఏ అంటే ఏంటి? యాబ్సెంట్ అంటే తక్కువ రైబోఫ్లేవిన్ ఉంది, తక్కువ రైబోఫ్లేవిన్ ఉంది కాబట్టి మనకి డిసార్డర్స్ అనేవి కనబడుతున్నాయి. ఒకటి యాంగ్యులార్ స్టొమటైటిస్ అంటున్నాము, యాంగ్యులార్ స్టొమటైటిస్ అంటున్నాము. ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఓరల్ మ్యూకోసా, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఓరల్ మ్యూకోసా. కీలియోసిస్ అంటున్నాము. కీలియోసిస్ అంటే ఫిషరింగ్ అండ్ స్కేలింగ్ ఆఫ్ లిప్స్, ఫిషరింగ్ అండ్ స్కేలింగ్ ఆఫ్ లిప్స్. ఫిషరింగ్ అండ్ స్కేలింగ్ అంటే కొందరికి ఇట్లా మధ్యలో పగిలి ఇట్లా ఇట్లా ఫామ్ అవుతుంది, చూసినారా? మధ్యలో ఈ మధ్యలో పోర్షన్ లో పగిలినట్టు అయ్యి హోల్ లాగా లేకపోతే ఫిషర్ లాగా ఫామ్ అవుతుంది. సో అది స్కేలింగ్ అని అంటే ఈ పొట్టు ఊడడం. ఓకేనా, ఈ లిప్స్ పైన ఏదైతే ఏమంటారు స్కిన్ ఉందో అది పీల్ ఆఫ్ అవుతా ఉంటాం అనమాట, స్కేలింగ్ ఆఫ్ లిప్స్. నెక్స్ట్ యూ హ్యావ్ గ్లాసైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది టంగ్, దెన్ యూ హ్యావ్ డిస్బేషియా. ఓకే, డిస్బేషియా అని అంటే డిస్ఫంక్షన్ ఆఫ్ సెబేషియస్ గ్లాండ్, డిస్ఫంక్షన్ ఆఫ్ సెబేషియస్ గ్లాండ్. ఓకే, ఈ సెబేషియస్ గ్లాండ్స్ అంటే అందరికీ తెలుసా? ఓకే, బేసిక్ గా ఫ్యాట్ గ్లాండ్స్ లాంటివి, అందులో ఏమైనా అక్యుములేట్ అయితే మనకి పింపుల్స్ వస్తాయి. సెబేషియస్ గ్లాండ్స్ ఈ హెయిర్ ఫాలికల్ కింద ఉంటది, అందులో ఏమైనా అక్యుములేట్ అయితే పింపుల్స్ లాంటివి, బాయిల్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ రీజన్. యాక్నేకి బేసిక్ రీజన్ అది, సెబేషియస్ గ్లాండ్ అక్యుములేట్ అయినప్పుడు మనకి పింపుల్స్ అనేవి కనబడతాయి. సో ఇక్కడ ఈ డిస్బేషియాలో ఏం చూస్తున్నామంటే సెబేషియస్ గ్లాండ్ అనేది డిస్ఫంక్షన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, దాని పని ఏదైతే ఉందో అది ప్రాపర్ గా చేయట్లేదు. సో దీస్ ఆర్ ది క్లినికల్ సైన్స్, సో ఏ రైబోఫ్లేవినోసిస్ అంటే ఏంటి? absence or deficiency of B2, దానికి కొన్ని క్లినికల్ సైన్స్ అంటున్నాము, అందులో ఏం చూస్తున్నాము? యాంగ్యులార్ స్టోమటైటిస్, దెన్ యూ హ్యావ్ కీలోసిస్ అంటున్నాము. నెక్స్ట్ గ్లాసైటిస్, డిస్బేషియా. ఓకే, వాట్ ఇస్ యాంగ్యులార్ స్టోమటైటిస్? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఓరల్ మ్యూకోసా. పైన చూడండి, ఓరల్ అండ్ ఫేషియల్ లీషన్స్ అంటున్నాం కదా. ఓరల్ మ్యూకోసా దేనికి సంబంధించింది?
సారీ, యాంగులార్ స్టొమటైటిస్ దేనికి సంబంధించింది? ఓరల్. ఓకే, ఓరల్ లీషన్స్ కి సంబంధించింది. కీలియోసిస్ మళ్ళీ లిప్స్ అంటున్నాము, ఓరల్ కిందనే వస్తుంది. టంగ్ అంటున్నాము, ఓరల్ కిందనే వస్తుంది. ఈ ఫేషియల్ కింద మనము డిస్ఫేషియా చూస్తాం. ఫేషియల్ కింద డిస్ఫేషియా చూస్తాము. దాంట్లో ఏమైతుంది? బేసిక్ గా డిస్ఫంక్షన్ ఆఫ్ సెబేషియస్ గ్లాండ్. డిస్ఫంక్షన్ ఆఫ్ సెబేషియస్ గ్లాండ్. Now treatment. Okay, coming to the treatment of vitamin B2 deficiency disorder. What is the deficiency disorder caused by B2? What is the disorder or deficiency disorder caused by vitamin B2? రైబోఫ్లేవినోసిస్. రైబోఫ్లేవినోసిస్. మర్చిపోవద్దురా, ఇప్పుడు ఒక్క సెకండ్ వాళ్ళని చెప్పి అరా క్లినికల్. బేసిక్ గా ఏం కనబడతాయి అంటే ఫేషియల్ లిజన్స్ కనబడతాయి, ఓరల్ లిజన్స్ కనబడతాయి. బేసిక్ గా ఫేషియల్ లిజన్స్ కనబడతాయి, ఓరల్ లిజన్స్ కనబడతాయి. ఆ రోగం పేరు మాత్రము రైబోఫ్లేవినోసిస్. డిసార్డర్ పేరు మాత్రము రైబోఫ్లేవినోసిస్. ఆ రైబోఫ్లేవినోసిస్ లో కూడా ఏం సింప్టమ్స్ కనబడతాయి అని అడిగితే మాత్రము ఈ గ్లాసైటిస్ వచ్చింది, యాంగులార్ స్టొమటైటిస్ వచ్చింది అండ్ రెస్ట్ అదర్స్. అర్థమైందా? కాన్సెప్ట్ క్లియర్ అయిందా? బేసిక్ గా B2 డెఫిషియన్సీ ఉంటే ఏమేం కనబడతాయి? ఓరల్ లిషన్స్. ఓకే, నోరులో ఏదో ఒకటి అవ్వడము, లిప్స్ కి ఏదో ఒక అవ్వడము ఫస్ట్ థింగ్. నెక్స్ట్ స్కిన్ డ్యామేజ్, ఫేషియల్ లేకపోతే స్కిన్ డ్యామేజ్, ఫేస్ స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ డిసీజ్ కండిషన్ పేరు ఏంటి అంటే రైబోఫ్లేవినోసిస్. ఆ రైబోఫ్లేవినోసిస్ లో కూడా మళ్ళీ మనం సైన్స్ అంటున్నాము. ఆ సైన్స్ లోనే ఈ 4 ఏవైతే వచ్చినాయో అవి వచ్చినాయి. క్లియర్? కాన్సెప్ట్ క్లియర్ అయిందా పిల్లలు? ఆన్లైన్ పిల్లలు వన్స్ ఎక్స్ప్లెయిన్ క్లినికల్ సైన్స్. ఓకే, మళ్ళీ చెప్తాను ఒక్కసారి. యాంగులార్ స్టొమటైటిస్ అంటున్నాము. బేసిక్ గా ఓరల్ మ్యూకోసాలో ఇన్ఫ్లమేషన్ ఉంటది. ఓకే, ఓరల్ మ్యూకోసాలో ఇన్ఫ్లమేషన్ ఉంటది. కిలోసిస్ అంటున్నాము ఫిషరింగ్ అండ్ స్కేలింగ్ ఆఫ్ లిప్స్. బేసిక్ గా ఈ లిప్స్ పైన ఏదైతే స్కిన్ ఉంటుందో అది ఊరికి పోతా ఉంటది అనమాట. లేకపోతే డ్రై అయ్యి చాప్ లిప్స్ అంటాం కదా మనం, అట్లా చాప్ అయినా ఉంటాయి. దెన్ గ్లాసైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది టంగ్. ఓకే, బేసిక్ గా టంగ్ అనేది ఇన్ఫ్లమేషన్ ఉంటది, రెడ్ అవ్వడం కానీ, లేకపోతే అందులో ఇమేజ్ ఉంది, ఐఎమ్ నాట్ షూర్. ఓకే, కలర్డ్ ఇమేజ్ కాదు కాబట్టి సారీ అబౌట్ ఇట్. ఇట్స్ నాట్ అ కలర్డ్ ఇమేజ్, యూ విల్ నాట్ అండర్స్టాండ్. బేసిక్ గా రెడ్ అయిపోతుంది. ఓకేనా, బేసిక్ గా రెడ్ అయిపోతుంది. దెన్ యూ హ్యావ్ డిస్ఫేషియా. ఇందులో మనము సెబేషియస్ గ్లాండ్ అనేది పని చేయకుండా పోతుంది. డిస్ఫంక్షన్ ఆఫ్ సెబేషియస్ గ్లాండ్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. ట్రీట్మెంట్. ఓకే, ట్రీట్మెంట్ అడల్ట్ కి వేరుంది, చిల్డ్రన్ కి వేరుంది. ట్రీట్మెంట్ అడల్ట్ కి వేరుంది, చిల్డ్రన్ కి వేరు ఉంది. ఓకే, ఓరల్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నాము. ఇఫ్ దే ఆస్క్ యూ ఫర్ ది రూట్ ఏం చెప్తారు? ఓరల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, లేకపోతే ఓరల్ రూట్. ఎంత అంటే 10 mg ఆఫ్ రైబోఫ్లేవిన్. 10 mg ఆఫ్ రైబోఫ్లేవిన్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 1 to 2 months. ఫర్ ది పీరియడ్ ఆఫ్ 1 to 2 months. సో అడల్ట్స్ కి వచ్చేసరికి రూట్ మనము ఓరల్ అంటున్నాము. క్వాంటిటీ లేకపోతే డోస్ ఎంత అంటే 10 mg అంటున్నాము. ఫర్ హౌ లాంగ్, ఎంత పీరియడ్ ఆఫ్ టైం కోసం ఇస్తున్నాము అంటే 1 to 2 months అంటున్నాం. ఫర్ చిల్డ్రన్. ఓకే, చిన్న పిల్లలకు వద్దాం, పెద్ద పిల్లలు అయిపోయింది, చిన్న పిల్లలకు వద్దాం. 5 mg, హాఫ్. 5 mg హాఫ్ చేస్తున్నాము. ఓరలీ ఇవ్వచ్చు ఫర్ 1 month. ఓకేనా, పెద్దవాళ్ళకి 10 mg అన్నాం, ఓరల్ అన్నాం. ఇద్దరికి ఓరల్ అన్నాం, పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఓరల్ అన్నాము. పెద్దవాళ్ళకి 10 mg అన్నాము, చిన్న పిల్లలకి 5 mg అన్నాము. ఈ పెద్దవాళ్ళకి 1 to 2 months అంటున్నాము, చిన్న పిల్లలకి 1 month అంటున్నాం. సో దిస్ ఇస్ అబౌట్ డన్. ఇది అర్థమైందా? ఉందా లేదా? ఓకే, నా వైటమిన్ B3. వైటమిన్ B2 is also known as రైబో ఎంజైమ్ లాగా దేంట్లో పనిచేస్తుంది? ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ అండ్ మెటబాలిజం. కో ఎంజైమ్స్ లాగా దేంట్లో పనిచేస్తుంది? మెటబలైజేషన్. ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మెటబలైజేషన్. ఏ న్యూట్రియంట్స్ అని అడిగినప్పుడు carbohydrates and proteins. Fats, carbohydrates and proteins. Disease ఏంటి? రైబోఫ్లేవినోసిస్. బేసిక్
is the areas affect అయితాయి? మౌత్ అండ్ ఫేస్. మౌత్ అండ్ ఫేస్. ఓకే, కాంప్లికేట్ చేసుకోకండి, మౌత్ అండ్ ఫేస్ అయినా పర్వాలేదు. వాట్ ఆర్ ది క్లినికల్ సిమ్టమ్స్ వి సీ? యాంగులర్ స్టొమటైటిస్. యాంగులర్ స్టొమటైటిస్ అంటే ఏంటి? చెప్పండి. ఫిషర్ అండ్ స్కేలింగ్. ఓకే, స్కేలింగ్. నెక్స్ట్ గ్లోసైటిస్ అంటే ఏంటి? లాస్ట్ వన్ ఏందిరా? Dysphagia. What is dysphagia? Dysfunctional sebaceous gland. Okay. Treatment వచ్చేసరికి ఏమి ఇస్తున్నాము? రైబోఫ్లేవిన్. ఓకే, రైబోఫ్లేవిన్ తక్కువ ఉంది కాబట్టి రైబోఫ్లేవిన్ ఇస్తుంది. పెద్ద పిల్లల డోస్ ఏంది? చిన్న పిల్లల డోస్ ఏంటి? రూట్. పెద్ద పిల్లల టైం పీరియడ్ ఏంటి? చిన్న పిల్లల టైం పీరియడ్. గుడ్ జాబ్. వైటమిన్ B3. Vitamin B3 also called as niacin. Also called as niacin. ఇంకొక పేరు కూడా ఉంది, నికోటోనిక్ యాసిడ్ అని కూడా అంటాం. నికోటోనిక్ యాసిడ్ అని కూడా అంటాం. ఓకేనా? నికోటోనిక్ యాసిడ్ ఆర్ నియాసిన్. నికోటోనిక్ యాసిడ్ ఆర్ నియాసిన్. Now, okay, also called as nicotinic acid, also called as nicotinic acid. నియాసిన్ అయినా నికోటోనిక్ యాసిడ్ అయినా. ఓకే, B3 నియాసిన్ నికోటోనిక్ యాసిడ్ ఒకటే, గుర్తు పెట్టుకోండి. ఐ థింక్ ఈ క్వశ్చన్ వచ్చింది మనకి. వచ్చిందా? మొన్న అయిన ఎగ్జామ్ లో వచ్చింది అనుకుంటా. ఓకేనా? ఈ సింథసిస్ ఎక్కడ అవుతుంది? ఈ నికోటిన్ యాసిడ్ సింథసిస్ ఏం చేస్తుంది అని అంటే, ఇది essential amino acid. Okay, niacin is synthesized by essential amino acid. Which amino acid ante? Tryptophan. Tryptophan. Which amino acid ante? Tryptophan. Okay, essential amino acid antunamu ante EAA. Enni essential amino acids unnayi? 9 ra. Rendu two evarannaru? Two evarannaru? Rendu guduta నా ఎవరు? ప్రసన్న. ప్రభాస. ప్రభాస్ గారండి. అరే గుద్దుతారా రెండు? సెమీలో ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు చెప్పండి రెండు అని. ఇప్పుడు చెప్పండి. అయిపోయిందా? వదలేదా? పోయిందా? సరే, ఇది అయిపోగొట్టిందని కావాలని. వినిపిస్తుందా? జర్ర కష్టం రా, వర్రలేను. అమ్మో, ఏం చేయాలి? ఓకే, B3. లెట్స్ డిస్కస్ అబౌట్ B3. ఇప్పుడు వినిపిస్తుందా? Okay, B3 is also called as nicotine or niacin. Nicotine or nicotinic acid or niacin. Okay, coming to synthesis. In niacin etla synthesis aitundante essential amino acid dwara synthesis aitundi. Which essential amino acid ante? Tryptophan. Which essential amino acid ante? Tryptophan. Okay, manamu TV till PM lo first T em ostundi? Tryptophan. Okay, TV till PM annam kada, మర్చిపోయినారా? గుర్తొచ్చిందా ఏమైనా? ఓకే, ఫ్లాష్ బ్యాక్స్, కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఇవ్వండి, గుర్తొస్తుంది. సో టీవీ టిల్ పిఎం అంటున్నాము, అందులో టీ ఏం వచ్చింది మనకి? ట్రిప్టోఫాన్ వచ్చింది. ఓకేనా? నౌ ఎంత రిక్వైర్మెంట్ ఉంది? అబౌట్ 60 mg ఆఫ్ tryptophan is required for 1 mg of niacin. ఈ 1 mg of niacin synthesis కావాలంటే 1 mg of niacin synthesis కావాలంటే ఎంత tryptophan కావాలి? లేదంటే ఎంత essential amino acid required అంటే 60 mg. ఓకే, 1 mg కి 60 mg కావాలి. 1 mg niacin కి 60 mg tryptophan అనేది కావాలి. ఓకే, నౌ దీంట్లో కోఎంజైమ్స్ చూస్తున్నాం. ఇట్ ఫార్మ్స్ హౌ మెనీ కోఎంజైమ్స్? 2 కోఎంజైమ్స్. B2 ఎన్ని కోఎంజైమ్స్ వేసింది? 2
ఓకే, మోనోన్యూక్లియోటైడ్ డైన్యూక్లియోటైడ్ గుర్తుపెట్టుకోండి. ఫ్లేవిన్, రైబోఫ్లేవిన్ లా ఫ్లేవిన్ వచ్చిందా, అదొకటి గుర్తుపెట్టుకోండి. కమింగ్ బ్యాక్ టు B3 అగైన్, ఇది 2 కోఎన్జైమ్స్ చేస్తుంది. ఎన్ని కోఎన్జైమ్స్ చేస్తుంది? 2 కోఎన్జైమ్స్ చేస్తుంది. ఒకదాన్ని మనము NAD అని ఉంటున్నాము, ఇంకొక దాన్ని NADH అంటున్నాము. NADH. If you elaborate NAD, it is nicotinamide adenine dinucleotide. Nicotinamide adenine dinucleotide. Okay. అడుందా, ఎలాబరేషన్ ఉందా లేదా? నేను NADH చెప్తా తర్వాత. ఐ విల్ టెల్ యూ. హైడ్రోజన్ కాంపోజిషన్ ఉంటది అనుకుంటా, హైడ్రోజన్ యాడ్ అవుతుంది అనుకుంటా ఇందులో. ఒక్క నిమిషం ఆగండి. హైడ్రోజనేనా? హైడ్రోజన్ ఒకటి యాడ్ అయింది, కరెక్టే చెప్పినా, కానీ కన్ఫ్యూజన్ ఉండే. హైడ్రోజన్ ఏమైంది? యాడ్ అయింది. సో ఇది ఏమైతుంది? నికోటినమైడ్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్. ఓకే, డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్. హైడ్రోజన్ కాంపౌండ్ ఒకటి యాడ్ అయింది. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. B1 లో ఏమన్నాము? B1 B2? B2 లో ఏమన్నాము? ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. మళ్ళీ B3 కూడా ఏం చేస్తుంది? మెటబలైజేషన్ లోనే హెల్ప్ చేస్తుంది. ఏ న్యూట్రియంట్స్ అని అంటే సేమ్ న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఓకే, సో ఎన్ని కోఎన్జైమ్స్ ఉన్నాయి B3 లో? 2 కోఎన్జైమ్స్ ఉన్నాయి. ఒకదాన్ని ఏమంటున్నాము? NAD, ఇంకొక దాన్ని ఏమంటున్నాము? NADH. NAD అంటే ఏంటి? నికోటినమైడ్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్. ఓకే, నికోటినమైడ్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్. NADH అంటున్నాము, ఇందులో హైడ్రోజన్ కాంపౌండ్ ఒకటి యాడ్ అవుతుంది. హైడ్రోజన్ కాంపౌండ్ ఒకటి యాడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ వాట్? ఈ కోఎన్జైమ్స్ ఏం పని చేస్తుంది అని అడిగితే మెటబాలిజం చేస్తుంది. విచ్ న్యూట్రియంట్స్ అని అడిగితే కార్బోహైడ్రేట్స్, proteins and fats. Okay, in niacin lowers the production of VLDL. VLDL అంటే ఏంది? వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్. చెడ్డదా మంచిదా? ఏం రోగం తీసుకొస్తుంది? అథెరోస్క్లెరోసిస్. ఏం రోగం తీసుకొస్తుంది? అథెరోస్క్లెరోసిస్. ఈ క్వశ్చన్ కూడా వచ్చింది, అథెరోస్క్లెరోసిస్ క్వశ్చన్ కూడా వచ్చింది. ఓకే, నియాసిన్. ఈ నియాసిన్ అనేది లేకపోతే B3 అనేది లోవర్స్ ది కొలెస్ట్రాల్ లెవెల్, lipoprotein level. Which lipoprotein అంటే VLDL. ఓకే, VLDL lipoproteins ని తక్కువ చేస్తుంది, which will again decrease the risk of atherosclerosis. Okay, which vitamin will help in decreasing the risk of atherosclerosis? D3. Okay na? Which vitamin will help in decreasing the risk of atherosclerosis? అంటే ఆన్సర్ ఏంటి? విటమిన్ B3. ఓకే, లేదు అని అంటే ఓకే, డన్. అర్థమైంది కదా? ఈ పాయింట్ అయితే అర్థమైంది కదా అందరికి, ఆన్లైన్ పిల్లలు? ఈ పాయింట్స్ అన్ని అర్థమైనాయా? ఈ డిస్ప్లే పైన ఉన్న పాయింట్స్ అన్ని అర్థమైనాయా? ఫస్ట్ ఏమన్నాము? ఈ నియాసిన్ కి వేరే పేరు ఉందన్నాం. ఓకేనా? B3 లేక నియాసిన్ కి వేరే పేరు ఉందన్నాము. దాని పేరు ఏమంటున్నాము? నికోటినిక్ యాసిడ్. నికోటినిక్ యాసిడ్ అంటున్నాము. ఇది సింథసిస్ జరుగుతుంది. సింథసిస్ ఎవరి ద్వారా జరుగుతుంది అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని అంటున్నాము. ఆ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ పేరు ఏంటి అని అంటే ట్రిప్టోఫాన్ అంటున్నాం. అరే ఎందుకురా, ఏమేం చెప్తున్నారు? కార్బోహైడ్రేట్ అంటారు, ఏమో అంటారు. నేను మాట్లాడేది అర్థం కావట్లేదా మీకు? మరి ఎందుకు తప్పు తప్పు ఆన్సర్లు చెప్తున్నారు? ఇంత పెద్ద బోర్డు మీద పెట్టిన నేను మీకు, కనీసం చూసైనా కరెక్ట్ చెప్పండి. ఆల్సో నోన్ యాజ్ నికోటిన్
యాసిడ్. ఓకే, ఇది నియాసిన్ లేక నికోటినిక్ యాసిడ్ సింథసిస్ అవ్వాలి. ఓకే, సింథసిస్ అవ్వాలి అంటే ఏం కావాలి? ఎసెన్షియల్ అమైనో యాసిడ్ కావాలి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్ కి పేరేంది? ట్రిప్టోఫాన్ అంటున్నాము. 1 mg ఆఫ్ నికోటిన్ లేకపోతే నియాసిన్ సింథసిస్ కావాలి అని అంటే ఎంత ట్రిప్టోఫాన్ కావాలి? 60 mg. ఇట్ ఫార్మ్స్ హౌ మెనీ కోఎంజైమ్స్? 2 కోఎంజైమ్స్ known as NAD and NADH. NAD అంటే ఏంటి? NADH లో ఏం కాంపౌండ్ యాడ్ అయింది? హైడ్రోజన్. ఈ కోఎంజైమ్స్ దేంట్లో హెల్ప్ చేస్తాయి? మెటబలైజేషన్ లేకపోతే మెటబాలిజం. మెటబాలిజం ఆఫ్ విచ్ న్యూట్రియంట్స్? This nicotine or this nicotinic acid or niacin will help in lowering the risk of atherosclerosis. By lowering what anante? VLDL. Okay na? Na question vinandi first. Niacin is helping in reduction of లేకపోతే ప్రివెంటింగ్ ది రిస్క్ ఆఫ్ విచ్ డిసీజ్ అని అడిగితే అథెరోస్క్లెరోసిస్. హౌ అని అడిగితే హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు లోవర్ ది రిస్క్ అని అడిగితే లోవరింగ్ ది ప్రొడక్షన్ ఆఫ్ విఎల్డిఎల్. ఓకే, లోవరింగ్ ది ప్రొడక్షన్ ఆఫ్ విఎల్డిఎల్. ఓకే, ఈ విఎల్డిఎల్ అనేది ఏంటి? చెడ్డ కొలెస్ట్రాల్ అంటాం దాన్ని, చెడ్డ లైపోప్రోటీన్ అని అంటాము. ఇట్ గెట్స్ అక్యుములేషన్ అవుతుంది. ఈ లో డెన్సిటీ వాటిని వెరీ లో డెన్సిటీకి కన్వర్ట్ చేస్తుంది. చేయడం వల్ల అవి ఆగిపోతాయి, అక్యుములేషన్ అనేది జరుగుతుంది, అథెరోస్క్లెరోసిస్ అనేది చూస్తాం. సో దీస్ ఆర్ ఫ్యూ పాయింట్స్ అబౌట్ నికోటినిక్ యాసిడ్ ఆర్ నియాసిన్. నౌ కమింగ్ టు డైలీ రికమెండేషన్ రాసుకోండి. నౌ కమింగ్ టు డైలీ రికమెండేషన్, మళ్ళీ ఇన్ఫంట్ నుండి లాక్టేటింగ్ మదర్ వరకు ఉంది. ఇన్ఫంట్ కి వచ్చేసరికి 6 to 8 mg per day. 6 to 8 mg per day. చిల్డ్రన్ కి వచ్చేసరికి 8 to 14 mg. అడాలసెంట్స్ 17 to 21. అడాలసెంట్ బాయ్స్ అంటున్నాము, గర్ల్స్ అంటున్నాము. గర్ల్స్ కి రిక్వైర్మెంట్ తక్కువ ఉంది, బాయ్స్ కి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. 17 to 21 బాయ్స్ రిక్వైర్మెంట్, 14 గర్ల్స్ రిక్వైర్మెంట్. మెన్ అంటున్నాము, విమెన్ అంటున్నాము. మెన్ కి 16 to 26, విమెన్ కి 13 to 20. ప్రెగ్నెంట్ విమెన్ కి +2 అంటే 20 + 2 అయినా వస్తుంది, 13 + 2 అయినా వస్తుంది, లేక మిడ్ నంబర్స్ లో +2 అయినా వస్తుంది. లాక్టేటింగ్ కి మాత్రం +5 అని అంటున్నాం, +5 అని అంటున్నాం. సో దీస్ ఆర్ ది recommendations given by ICMR for B3 consumption. B3 niacin, nicotinic acid, all of them are same. క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను అంతేందిరా. ఓకే, ఇంతకు ముందుదా ఈ నియాసిన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిక్రీజ్ ది రిస్క్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే నియాసిన్ విల్ డిక్రీజ్ ది రిస్క్ ఆఫ్ విచ్ డిసీజ్ కండిషన్? ఆన్సర్ అథెరోస్క్లెరోసిస్ వస్తుంది. ఓకే, లేదు అని అంటే హౌ డస్ నియాసిన్ హెల్ప్ ఇన్ లోవరింగ్ ది రిస్క్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్ అని అడిగితే ఇట్ విల్ లోవర్ ది విఎల్డిఎల్. విఎల్డిఎల్ లో అయితే ఆటోమేటిక్ గా అథెరోస్క్లెరోసిస్ రిస్క్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇస్ ఇట్ ఓకే నాన్న? భాగ్యమ్మ చెప్పు. డన్, రాసుకున్నారా? కొంచెం ఫాస్ట్ గా రాయండి. Done? Okay. Now sources. Okay. ఈ సోర్సెస్ వచ్చేసరికి ఆర్గన్ మీట్ అంటున్నాము, అంటే లివర్, కిడ్నీ, గుండెకాయ. ఫిష్ అంటున్నాము, పౌల్ట్రీ అంటున్నాము, పౌల్ట్రీ అంటే చికెన్. లెగ్యూమ్స్ అంటున్నాము, గ్రౌండ్ నట్ అంటున్నాము, మిల్క్, ఎగ్స్. ఈ మిల్క్ అండ్ ఎగ్స్ ఆర్ పువర్ సోర్స్. ఓకే, మిల్క్ అండ్ ఎగ్స్ ఆర్ పువర్ సోర్స్. మీకు ఆర్గన్ మీట్
మీట్ నుంచి ఎక్కువ వస్తుంది, ఆర్గన్ మీట్ నుండి ఎక్కువ వస్తుంది, కానీ మిల్క్ అండ్ ఎగ్స్ నుండి మాత్రము తక్కువ వస్తుంది. ఇఫ్ దే ఆస్క్ యూ వాట్ ఈస్ ది పువర్ సోర్స్ ఆఫ్ B3, ఓకే, పువర్ సోర్స్ ఆఫ్ వైటమిన్ B3 అని అంటే ఆన్సర్ మిల్క్ అండ్ ఎగ్స్. రిచెస్ట్ సోర్స్ అంటే ఆర్గన్ మీట్, రిచెస్ట్ సోర్స్ అంటే ఆర్గన్ మీట్, ఓకే. ఆన్ ద హోల్ ముక్క కాదు, స్పెసిఫిక్ ఆర్గన్స్ గురించి మాట్లాడుతున్నాము. లివర్ అంటాము, కిడ్నీ అంటాము, హార్ట్ అంటాం కదా, అట్లా స్పెసిఫిక్ ఆర్గన్స్ గురించి మాట్లాడుతున్నాం. కమింగ్ టు డెఫిషియన్సీ, కమింగ్ టు B3 డెఫిషియన్సీ. వినిపిస్తున్నారా వెనకాల? వినిపిస్తున్నారా? ఓకే, కమింగ్ టు డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ B3, పెల్లెగ్రా అంటున్నాం. ఈ క్వశ్చన్ వచ్చింది నాన్న, కొంచెం టెన్షన్ పే చేయండి. పెల్లెగ్రా అంటున్నాము. పెల్లెగ్రా ఇస్ క్యారెక్టరైజ్డ్ బై 3 Ds. పెల్లెగ్రాలో 3 Ds వస్తున్నాయి, ఓకేనా. ఈ 3 Ds ఏంటి అంటే, ఫస్ట్ డి డయేరియా, సెకండ్ డి డిమెన్షియా, థర్డ్ డి డర్మటైటిస్, ఓకేనా. డయేరియా అంటే వాటరీ స్టూల్స్ అంటున్నాము, డిమెన్షియా అంటే ఫర్గెట్ఫుల్నెస్ అంటున్నాము, డర్మటైటిస్ అంటే స్కిన్ ఇన్ఫ్లమేషన్ అంటున్నాం, ఓకేనా. సో దీస్ ఆర్ ది 3 థింగ్స్. సో ఏం క్వశ్చన్ అడగగలుగుతారు అని అంటే, పెల్లెగ్రాలో 3 Ds ఏంటి అని అడగగలుగుతారు. లేదు అని అంటే ఈ 3 Ds ఆర్ సీన్ ఇన్ విచ్ డిసీజ్ కండిషన్ అని కూడా అడగొచ్చు. అర్థమైందా? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇది మేజ్ ఈటింగ్ పాపులేషన్ లో కనబడుతుంది. పెల్లెగ్రా ఇస్ అ డిసీజ్ ఆఫ్ ది మేజ్ ఈటింగ్ పాపులేషన్. మేజ్ అంటే కార్న్, కంకి. మేజ్ అంటే కార్న్, కంకి. అది తినే వాళ్ళలో మనకి ఇది ఎక్కువ కనబడుతుంది, అది తినే వాళ్ళలో. సో దే కెన్ ఆస్క్ యూ ఏం తింటే ఈ B3 డెఫిషియన్సీ వస్తుంది. లేదు అని అంటే మేజ్ ఈటింగ్ లేకపోతే కార్న్ తినే వాళ్ళలో ఏ డెఫిషియన్సీ కనబడుతుంది. అర్థమైందారా? అరే నాకు బలం లేదు, అయినా కానీ కొంచెం యూజ్ చేస్తున్నా, మీరు కూడా కొంచెం నాకు బూస్ట్ ఇస్తే మంచిగా ఉంటది. ఎవ్రీబడి అండర్స్టూడ్? ఓకే, సో సోర్సెస్ వచ్చేసరికి యానిమల్ సోర్సెస్ అంటున్నాము, యానిమల్ లో రిచెస్ట్ ఆర్గన్ మీట్ అంటున్నాము, పువర్ మిల్క్ అండ్ ఎగ్స్ అంటున్నాము, ఓకే. డెఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాము. డెఫిషియన్సీ పేరు పెల్లెగ్రా. వైటమిన్ B3 డెఫిషియన్సీ పేరేంటి? పెల్లెగ్రా. పెల్లెగ్రాలో ఏం కనబడతాయి మనకు? 3 Ds కనబడతాయి. ఆ 3 Ds ఏంటి? డయేరియా, డిమెన్షియా అండ్ డర్మటైటిస్, ఓకే. సో క్వశ్చన్స్ ఏం అడుగుతారు అని అంటే, B3 డెఫిషియన్సీ డిజార్డర్ ఏంటి? పెల్లెగ్రా, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి ఇది ఎందులో కనబడుతుంది అనొచ్చు, పెల్లెగ్రా. లేదు అని అంటే వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నియాసిన్ డెఫిషియన్సీ అని కూడా అనొచ్చు, అంటే 3 Ds. అర్థమైందా? లాస్ట్ ఎక్కడ కనబడుతుంది? ఇన్ హూమ్ వి సీ దిస్ అని అంటే మేజ్ తినే వాళ్ళు లేకపోతే కార్న్ తినే వాళ్ళలో ఎక్కువ కనబడుతుంది. కార్న్ తినే వాళ్ళలో, కార్న్ అంటే తెలుసు అందరికి, స్వీట్ కార్న్, స్వీట్ కార్న్, ఓకే. Vitamin B5. We have come to vitamin B5. Pantothenic acid. Pantothenic acid. Vitamin B5 की వేరే పేరు ఏంటి? Pantothenic acid. Okay. ఇది coenzymes necessary for Krebs cycle. Coenzyme necessary for Krebs cycle. Krebs cycle ఎందులో చూస్తాం మనము? మెటబలైజేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లో పైరువిక్ యాసిడ్. వెరీ గుడ్, ఓకే. మెటబలైజేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లో పైరువిక్ యాసిడ్స్ లో చూస్తాం. క్రెబ్స్ సైకిల్ కి వేరే పేరు ఏంటి? ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్. గుర్తొచ్చిందా? అంత మర్చిపోవడే, మనం గుర్తు చేస్తేనే గుర్తొస్తాయి మనకి. సో coenzyme necessary for, so vitamin B5 is necessary for what? Krebs cycle. Krebs cycle is seen in which nutrient? Carbohydrates, okay. It may cause burning food syndrome. It may cause burning food syndrome. ఇది కూడా వచ్చింది క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా వచ్చింది మొన్న రాసిన మీరు ఎగ్జామ్స్ లో. ఈ బర్నింగ్ ఫుడ్ అంటే ఏంటి, లేకపోతే ఈ బర్నింగ్ ఫుడ్ లో ఏం మనకు కనబడుతుంది అంటే, సోల్ ఉంది కదా, సోల్ ఏమంటారా? పాదమా? ఆ పాదం ఉంది కదా, దాంట్లో బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటది, మంటలు వస్తున్నాయి. కొందరు చెప్తారు పాదాలు మంటలు వస్తున్నాయి, కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళకి B కాంప్లెక్స్ సజెస్ట్ చేస్తాం. ఏమైనా గుర్తొస్తుందా? వాళ్ళకి B కాంప్లెక్స్ సజెస్ట్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ దిస్ ఇస్, ఓకే. బర్నింగ్ ఫుడ్ సిండ్రోమ్ అంటున్నాము. బేసిక్ గా సోల్ ఆఫ్ ది ఫుడ్ లేకపోతే పాదం అనేది మంట జరుగుతుంది. ఇట్ ఇస్ సీన్ ఇన్ క్రానిక్ రీనల్ ఫెయిలియర్ పేషెంట్స్. క్రానిక్ రీనల్ ఫెయిలియర్ పేషెంట్స్ లో
మనకి ఇది కనబడుతుంది. ఎవరిదైతే రీనల్ ఫెయిలియర్ ఉంటుందో లేకపోతే కిడ్నీస్ పని చేస్తలేవో వాళ్ళలో మనము బర్నింగ్ ఫుడ్ అనేది చూస్తాము. ఆ బర్నింగ్ ఫుడ్ లో ఏమైతుంది అంటే సోల్స్ అనేవి బర్నింగ్ సెన్సేషన్ ఉంటది. మీరు ఫస్ట్ లైన్ లో కూర్చుంటారు, నేను మీ పక్కనే కూర్చుంటాను, మీరు మాట్లాడితే డిస్టర్బ్ అవుతుంది కదా. అది తర్వాత కూడా చేయొచ్చు కదా, చేయొచ్చా చేయరాదు కొన్ని, అది కూడా చెప్పు. ఎవరమ్మా? ఏందిరా? ఏం కష్టం వచ్చే? ఎవరు ప్రసన్న? ఏం కష్టం వచ్చిందిరా? కష్టం నాకైతుంది, నీకేం కష్టం అవుతుంది? ఎందుకు మీ అబ్బాలు గుబ్బాలు ఇవన్నీ చాలా డిస్టర్బ్ చేస్తారు. వైటమిన్ B5 కి వేరే పేరేంటి? ఈ కోఎంజైమ్స్ దేంట్లో పనిచేస్తాయి? క్రెబ్స్ సైకిల్. క్రెబ్స్ సైకిల్ దేంట్లో చూస్తున్నాం మనము? కార్బోహైడ్రేట్స్. డెఫిషియన్సీలో ఏం చూస్తున్నాము? బర్నింగ్ ఫుడ్ సిండ్రోమ్. ఈ బర్నింగ్ ఫుడ్ సిండ్రోమ్ అంటే ఏంటి? పెయిన్ ఉంటది ప్లస్ సోల్ కి బర్నింగ్ సెన్సేషన్ ఉంటది, పాదం కి బర్నింగ్ సెన్సేషన్ ఉంటది. ఎందులో ఏ పేషెంట్స్ లో చూస్తాం మనము? క్రానిక్ రీనల్ ఫెయిలియర్ పేషెంట్స్ లో చూస్తాం. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. ICMR రికమెండేషన్. ICMR రికమెండేషన్ ఇన్ఫంట్ అంటున్నాము 1.5 to 2.5, చిల్డ్రన్ 5 to 8, adolescents 8 to 10, adults 10, pregnant and lactating 10 to 15. Note it down. ఏమో రాజశేఖర్, నాకు కూడా అర్థమైతలేదు ఏమొచ్చిందో. డన్. mg per dl. mg per dl. వైటమిన్ B6, వైటమిన్ B6 పైరిడాక్సిన్ అంటున్నాము, పైరిడాక్సిన్ అంటున్నాము. వైటమిన్ B6 మాట్లాడకండి. వైటమిన్ B6 పైరిడాక్సిన్ అంటున్నాము. ఓకే, ఇది హెల్ప్స్ ఇన్ మెటబలైజేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అండ్ ఫ్యాట్స్. హెల్ప్స్ ఇన్ మెటబలైజేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అండ్ ఫ్యాట్స్. ఈ B6 ఎందులో హెల్ప్ చేస్తుంది అంటే మెటబలైజేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అండ్ ఫ్యాట్స్. ఇక్కడ ప్రోటీన్స్ వచ్చినాయి, ప్రోటీన్స్ లో అమైనో యాసిడ్ వచ్చింది కానీ కార్బోహైడ్రేట్స్ రాలేదు. గుర్తుపెట్టుకోండి, కార్బోహైడ్రేట్స్ రాలేదు. ఓకే, సోర్స్ కి వచ్చేసరికి మీట్ అంటున్నాము, ఎగ్ యోక్ అంటున్నాము. ఎగ్ యోక్ ఒకటే నాన్న, కామా లేదు. ఎగ్ యోక్ అంటున్నాము. ఎగ్ యోక్ అంటే ఎల్లో పోర్షన్ ని మనం ఎగ్ యోక్ అంటాము, వైట్ పోర్షన్ ని ఎగ్ వైట్ అంటాము. ఎగ్ యోక్, ఫిష్, మిల్క్, సీరియల్స్, పల్సెస్ ఆర్ వెజిటేబుల్స్. ఓకే, మీట్ నుంచి కూడా వస్తుంది మనకి, ప్లాంట్ సోర్స్ కూడా ఉంది, ప్లస్ యానిమల్ సోర్స్ కూడా ఉంది. డెఫిషియన్సీలో పెరిఫెరల్ న్యూరైటిస్ వస్తుంది. పెరిఫెరల్ న్యూరైటిస్ వస్తుంది. సో ఈ పెరిఫెరల్ న్యూరైటిస్ పెరిఫెరల్ న్యూరైటిస్ అంటున్నాము. పెరిఫెరల్ న్యూరైటిస్ అంటే బేసిక్ గా ఈ పిఎన్ఎస్. ఓకే, పిఎన్ఎస్ ఎఫెక్ట్ అవుతుంది. బేసిక్ గా పిఎన్ఎస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్స్ అంటున్నాం కదా, యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్స్ అంటున్నాం కదా, లేకపోతే ఐసోనియాజిడ్ అంటున్నాము. ఐసోనియాజిడ్ అన్న యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్ అన్న ఒకటే. ఓకే, అంటే వన్ అమంగ్ దెమ్ ఈ ఐసోనియాజిడ్ యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్ అన్నమాట. సో అది యాంటాగానిస్ట్ ఆఫ్ పైరిడాక్సిన్. యాంటాగానిస్ట్ ఆఫ్ పైరిడాక్సిన్. సో యాంటాగానిస్ట్ అంటే ఇట్ ప్రివెంట్స్. ఓకే, యాంటాగానిస్ట్ అంటే ఇట్ ప్రివెంట్స్. సో లాస్ట్ పాయింట్ చూస్తే ఇట్ ప్రివెంట్స్ పెరిఫెరల్
న్యూరైటిస్ ఇన్ పేషెంట్స్ రిసీవింగ్ INH. ఓకే, ఈ INH ఎవరికైతే ఉంటుందో అది ప్రివెంట్ చేస్తుంది అన్నమాట ఈ పెరిఫెరల్ న్యూరైటిస్ రాకుండా. ఓకే, అండ్ ఇది సప్లిమెంటరీ డోస్ లాగా మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. ట్యూబర్కులోసిస్ పేషెంట్స్ కి సప్లిమెంటరీ డోస్ లాగా ఖచ్చితంగా మనము వైటమిన్ B6 అనేది ఇవ్వాలా, లేకపోతే పైరిడాక్సిన్ అనేది ఇవ్వాలా. ఎంత అంటే 10 mg per day. 10 mg per day. 10 mg per day. అడల్ట్ డోస్ ఎంత? 10 mg per day కదా, 10 mg per day. లాస్ట్ స్లైడ్ చూస్తే B6 డోస్ ఇంకా రాలేదా? ఓకే, సో ఇది ఇక్కడ వరకు అర్థమైందా? ఈ పాయింట్స్ అన్ని అర్థమైనాయా? డెఫిషియన్సీ పేరేంటి? పెరిఫెరల్ న్యూరైటిస్. ఓకే, ఎక్కడ చూస్తాము? యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్స్ ఒకటి వచ్చింది. ఆ డ్రగ్స్ లో మనము ఐసోనియాజిడ్ గురించి మాట్లాడినాము. ఈ ఐసోనియాజిడ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సప్లిమెంటరీ డోస్ ఇవ్వాలా B6 ది. ఎంత అనంటే 10 mg per day. 10 mg per day. ICMR రికమెండేషన్స్ చూడండి. ICMR రికమెండేషన్స్ ఇక్కడ 10 mg అన్నము, ఇక్కడ 2 mg వచ్చింది. సరే, నేను ఇది క్లారిఫై చేస్తా. డోస్ ఐ క్లారిఫై ది డోస్ నేను మీకు మళ్ళీ చెప్తా. ఇన్ఫెంట్ వచ్చేసరికి 0.3 ఇది రైట్. ఓకే, ఆ 10 mg ని పక్కన పెట్టండి. ఐ టెల్ యూ అది 1 mg అయి ఉండొచ్చు అనుకుంటున్నా. నేను అది 1 mg అయి ఉండొచ్చు అనుకుంటున్నా. దాన్ని కొంచెం పక్కన పెట్టండి. ఈ డోసులు మాత్రం రైట్, ఇవి రాసుకోండి. ఇన్ఫెంట్ 0.3 to 0.4, చిల్డ్రన్ 0.6 to 1.4, అడాలసెన్స్ 1.8 to 2.0, అడల్ట్ 0.2 mg Z తీసేసేయండి. ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ కి 2.5 mg per day. సప్లిమెంటరీ డోస్ అనేది ఏదైతే అన్నామో అది 10 కాదు 1. ఓకే, సప్లిమెంటరీ డోస్ 10 అని అన్నాం కదా, ఆ 10 ని తీసేసి 1 అని పెట్టండి. 1 అని పెట్టండి. 1 mg, 1 mg per day. 1 mg per day. ఇవన్నీ mg కిందనే మాట్లాడుకుంటున్నాము, పర్ డే కిందనే మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ప్రతి ఒక్క ICMR రికమెండేషన్ పర్ డే రిక్వైర్మెంట్. ఓకే, ఎవ్రీ డే రిక్వైర్మెంట్ మాత్రమే. డన్. వన్ ఎంజీ 10 కాదు నాన్న, అది 1 mg. ఓకే, తీసుకున్నా కదా ఆల్రెడీ. ఇంజక్షన్ తీసుకుంటా అంటే టాబ్లెట్ వేసుకున్నా కదా, ఇమీడియట్ గా ఇంజక్షన్ టైం తీసుకున్నాను. ఇప్పుడు వద్దురా, కొంచెం బ్రేక్ తీసుకుంటా. ఇది అయిపోయినాక బ్రేక్ తీసుకుంటా. ఓకే, ICMR రికమెండేషన్స్ వచ్చేసరికి ఇన్ఫెంట్ అన్నము, చిల్డ్రన్, అడాలసెంట్, అడల్ట్, ప్రెగ్నెంట్ విమెన్. ఓకే, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్. సో ఈ డోసెస్ గుర్తు పెట్టుకోండి. పర్ డే రిక్వైర్మెంట్ గురించి మాట్లాడుతున్నాము. ఈ ICMR అనే వాళ్ళు ఎవ్రీ డే రిక్వైర్మెంట్ మనకి చెప్పినారు. ఓకే, B7 కమింగ్ టు వైటమిన్ B7. దీన్ని H అని కూడా అంటున్నాము, బయోటిన్ అని కూడా అంటున్నాం. వైటమిన్ H అంటే వైటమిన్ B7. వైటమిన్ B7 లేదా? B9 ఇది, B9 7. B7 మొత్తమే లేదా? రాసుకోండి రా, దయచేయండి జరా. వైటమిన్ B7 అంటున్నాము, దాని పేరు బయోటిన్. వైటమిన్ B7 అంటున్నాము, దాని పేరు బయోటిన్, లేదంటే వైటమిన్ H అని కూడా అంటున్నాము. వైటమిన్
హెచ్ అని కూడా అంటున్నాం. సో వాళ్ళు వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఫర్ వైటమిన్ హెచ్ అని అడిగితే ఈ హెచ్ ఎడకేలు వచ్చే బిఏ కదా మనకు తెలిసింది అనుకోకండి. ఇట్ ఈస్ బయోటిన్ ఆర్ B7. బయోటిన్ ఆర్ B7. ఓకే అయిందా? ఆల్సో నోన్ యాజ్ వైటమిన్ హెచ్. B7 కి వేరే పేరు బయోటిన్, బయోటిన్ కి వేరే పేరు వైటమిన్ హెచ్. ఓకేనా? సల్ఫర్ కంటైనింగ్ వైటమిన్. క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే విచ్ వైటమిన్ కంటైన్స్ సల్ఫర్, విచ్ వైటమిన్ కంటైన్స్ సల్ఫర్ అని అంటే ఆన్సర్ B7. ఆన్సర్ B7 లేదంటే వైటమిన్ హెచ్ లేదంటే లేదంటే బయోటిన్. ఓకేనా? సల్ఫర్ కంటైనింగ్ వైటమిన్. నెక్స్ట్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇంటెస్టైన్. ఇది ఎక్కడ జరుగుతుంది, దీని ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇంటెస్టైన్. ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇంటెస్టైన్. ఓకే ఫంక్షన్స్ వచ్చేసరికి మెటబలైజేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ మెటబలైజేషన్ లో హెల్ప్ చేస్తాయి. మళ్ళీ ఇక్కడ ప్రోటీన్ ఫ్యాట్ రాలేనా చూడండి. ఓకే ప్రోటీన్ అండ్ ఫ్యాట్ రాలేదు. ఎక్కడెక్కడ దొరుకుతుంది మనకి బయోటిన్ అంటే స్కిన్, హెయిర్, నేల్స్. అదే అది నేల్స్ రా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది చూడండి. హెయిర్ తర్వాత నేల్స్, నర్వ్స్ అండ్ బోన్ మ్యారో. నేల్స్ కామా నర్వ్స్ కామా బోన్ మ్యారో. బయోటిన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ విచ్ ఏరియాస్ లేకపోతే విచ్ ఆర్గన్స్ అని అడిగినప్పుడు స్కిన్ వస్తుంది, హెయిర్, నేల్స్, నర్వ్స్, బోన్ మ్యారో. లార్జ్ ఆర్ స్మాల్ ఏం డౌట్ వచ్చిందిరా బాబు? ఎక్స్ప్లెయిన్ B7. B7 లోనే ఉన్నావురా. స్మాల్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ రాసుకోండిరా. మేడ్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. రాసుకున్నారా? డిడ్ యు ఆల్ నోట్ ఇట్ డౌన్? సో వైటమిన్ B7 కి కెమికల్ నేమ్ ఏంటి? బయోటిన్. ఓకే అదర్ నేమ్ ఏంటి? వైటమిన్ హెచ్. ఓన్లీ వైటమిన్ దట్ కంటైన్స్ సల్ఫర్ ఇస్ B7. ఓకే వేర్ ఇస్ ఇట్ మేడ్? స్మాల్ ఇంటెస్టైన్. ఫంక్షన్స్ వచ్చేసరికి మెటబలైజేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఈ బయోటిన్ మనకి ఎక్కడ కనబడుతుంది అంటే స్కిన్, హెయిర్, నేల్స్, నర్వ్స్ అండ్ బోన్ మ్యారో. సోర్సెస్. కమింగ్ టు సోర్సెస్, ఎగ్ యోక్ ఉంది, నట్స్, సోయాబీన్స్, కాలీఫ్లవర్, మష్రూమ్. ఎగ్ యోక్, నట్స్, సోయాబీన్, కాలీఫ్లవర్, మష్రూమ్ అంటే ప్లాంట్ సోర్సెస్ కూడా ఉన్నాయి, యానిమల్ సోర్సెస్ కూడా ఉన్నాయి. ఓకే రిక్వైర్మెంట్ 30 to 100 mg per day. 30 to 100 mg per day. ఓకే చిన్న చిన్న డోసెస్ కింద డివైడ్ చేసి అందరికి ఇన్ఫెంట్ అట్లా ఇయ్యకుండా ఆన్ ద హోల్ 30 to 100 mg అనేసి పెట్టినది. 30 to 100 mg అని పెట్టినది. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా 30 to 100 mg వరకు పర్ డే తీసుకోవచ్చు. డెఫిషియన్సీకి వచ్చేసరికి డర్మటైటిస్, లాస్ ఆఫ్ హెయిర్, డ్రై స్కిన్, స్పెల్లింగ్ తప్పుంది నాన్న, SKIN, skin and depression. డర్మటైటిస్, లాస్ ఆఫ్ హెయిర్, డ్రై స్కిన్, డిప్రెషన్. చాలా సింపుల్ గా ఏం క్వశ్చన్ రావచ్చు ఈ లాస్ట్ పాయింట్ లో నుండి అంటే డిప్రెషన్ ఇస్ కాస్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విచ్ వైటమిన్? డిప్రెషన్ ఇస్ కాస్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విచ్ వైటమిన్? ఆన్సర్ ఏంటి? B7 ఆర్ బయోటిన్ ఆర్ వైటమిన్ హెచ్. వినిపిస్తున్నారా వెనకాల? కొంచెమా డన్.
అది అనిల్ కాదురా, నేల్ రా. ఏదో టైపింగ్ మిస్టేక్. డన్, రాసుకున్నారా? డిప్రెషన్ ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళు సింపుల్ గా క్వశ్చన్ అడగొచ్చు, ఏ వైటమిన్ డెఫిషియన్సీ ద్వారా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వైటమిన్ B7. కమింగ్ టు వైటమిన్ B9 లేదంటే ఫాలిక్ యాసిడ్. ICMR లో ఆన్ ద హోల్